గట్ స్కిన్ యాక్సెస్ అంటే ఏంటి? నమస్తే అండి, నా పేరు డాక్టర్ హర్షవర్ధన్. పొగతోట హర్ష స్కిన్ హాస్పిటల్లో అన్ని రకాల స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి వైద్యం అందిస్తాను. గట్ స్కిన్ యాక్సెస్ అంటే మనం తీసుకునే ఫుడ్ మన స్కిన్ అండ్ హెయిర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే మన ఫుడ్లో తీసుకునే ఫుడ్ ఎంత హెల్దీగా ఉంటే మన స్కిన్ అండ్ హెయిర్ అంత హెల్దీగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్, చికెన్, ఫిష్ ఏదైనా తీసుకున్నా కూడా వీలైనంత వరకు బాయిల్డ్ స్టీమ్డ్ తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్, రాగి జావా ఇలాంటివి మనం రెగ్యులర్గా డైట్లో కానీ తీసుకున్నట్టయితే గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా బాగా పెరిగి ఇవి మంచి హార్మోన్స్ని రిలీజ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో తద్వారా మన స్కిన్ అండ్ హెయిర్ హెల్దీగా గ్లోయింగ్గా ఉంటుంది. ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తిన్నట్టయితే ఆ గుడ్ బ్యాక్టీరియా అనేవి ఎక్కువగా చనిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ట్రైటిస్ కానీ, స్లీప్ సరిగ్గా లేకపోవడం, బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల స్కిన్లో ఉండే గ్లో అనేది తగ్గిపోవడం, స్కిన్ ఆయిలీగా అయిపోవడం, పోషకాలు సరిగ్గా అందక హెయిర్ ఊడిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అనేవి మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. సో వీలైనంత వరకు గ్రీన్స్, లీన్ మీట్ అంటే చికెన్ బ్రెస్ట్ కానీ, ఫిష్ కానీ వీలైనంత వరకు బాయిల్ చేసి తక్కువ ఆయిల్, తక్కువ కారం మసాలాతో తీసుకోవడం, బాయిల్డ్ ఎగ్స్, ఆకుకూరలు ఇవన్నీ మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి తద్వారా స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ని, అదేవిధంగా స్కిన్ గ్లోని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో కొంతమందికి ఎంత మెడిసిన్ వాడినా, ఎన్ని ట్రీట్మెంట్స్ వాడినా, ఎన్ని సీరమ్స్ వాడినా వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ గట్ స్కిన్ యాక్సెస్ హెల్దీగా లేకపోవడం. సో మనం తీసుకోవాల్సిన హెల్దీ డైట్ని మిస్ చేసి ట్రీట్మెంట్స్తో రిజల్ట్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.